హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి 12 మంది గ్రూప్ బి ఆఫీసర్లు రాబోతున్నారు ఫ్రెండ్స్. గ్రూప్ బి ఆఫీసర్స్ అంటే మనకి తెలిసినట్లుగా డివిజనల్ హెడ్స్ ఫ్రెండ్స్, అంటే సూపరింటెండెంట్స్ అంటారు కదా. సో ఒక డివిజన్కి హెడ్గా ఉంటారు. సో వాళ్ళు అలాంటి వారు కొంతమంది వారికి కూడా ఈ గ్రూప్ బి ఆఫీసర్స్కి సంబంధించి ఫీడర్ క్యాడర్ అంటారు ఫ్రెండ్స్. ఆ ఫీడర్ క్యాడర్ అనేటువంటిది ఏంటంటే ఇన్స్పెక్టర్ పోస్ట్. అంటే ఒకసారి ఐపీఓగా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయినారంటే ఆ తర్వాత 5 ఇయర్స్కి గ్రూప్ బి ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్ బి ఎగ్జామ్ రాసుకొని వెంటనే కావాలనుకుంటే గ్రూప్ బి ఆఫీసర్స్ అయిపోవచ్చు. అలా కాకుండా సీనియారిటీ మీద కూడా వారికి గ్రూప్ బి పోస్టులు అనేటువంటివి వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఐపీఓగా అయిపోయిన తర్వాత సీనియారిటీ మీద ఏఎస్పీ వస్తుంది. ఏఎస్పీ సీనియారిటీ మీద ఈఎస్పీ కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇలా ప్రమోషన్ వచ్చిన వారికి అదే సర్కిల్లో పోస్టింగ్స్ ఇవ్వరు ఫ్రెండ్స్. సో పక్క రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ విధంగా గత సంవత్సరం ఈ సీనియారిటీ మీద గ్రూప్ బి ఆఫీసర్స్ అయినటువంటి 12 మంది ఇట్లా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా 1 ఇయర్ అయిపోయిన తర్వాత వారి యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. సో కన్సిడర్ చేసి వారికి హోమ్ సర్కిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ హోమ్ సర్కిల్ అలాట్మెంట్ అయిన తర్వాత వారందరూ కూడా ఇక్కడ పోస్టింగ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా మన ఏపీ సర్కిల్లో చాలా గ్రూప్ బి పోస్టులు వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రూప్ బి ఆఫీసర్స్ లేనందువలన అవి ఖాళీగా ఉన్నాయి. సో వాటిని సాధారణంగా ఏం చేస్తారంటే ఏఎస్పీలకి అడ్హాక్ ప్రమోషన్ ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎట్లా ఏఎస్పీలకి సీనియారిటీ మీద గ్రూప్ బి వస్తుంది కాబట్టి సో ఏఎస్పీ సీనియారిటీని తీసుకొని అందులో సీనియర్స్గా ఉండేటువంటి వారికి అడ్హాక్ ప్రమోషన్గా వారికి గ్రూప్ బి ఆఫీసర్ పోస్టులు ఇస్తారు ఫ్రెండ్స్. సో వాళ్ళు డివిజనల్ హెడ్స్గా పనిచేస్తుంటారు. సో ఆ విధంగా 12 మంది ఆల్రెడీ అడ్హాక్ ప్రమోషన్ మీద పనిచేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీరే ఫ్రెండ్స్ ఆ 12 మంది. సో వీరందరికీ ఇప్పుడు టర్మినేట్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి రెగ్యులర్ ఆఫీసర్స్ వస్తున్నారు కాబట్టి ఈ 12 మంది ఆఫీసర్స్ని ప్రస్తుతానికి టర్మినేట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అడ్హాక్ మీద పనిచేస్తున్నటువంటి ఈ ఏఎస్పీలందరికీ టర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తారు. తర్వాత ఎవరికైతే ప్రక్క రాష్ట్రాల నుంచి మన ఏపీ సర్కిల్కి ట్రాన్స్ఫర్ అనేటువంటిది అప్రూవ్ అయిందో వారందరికీ కూడా పోస్టింగ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో అలా ఇచ్చినటువంటి పోస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ఇందులో గ్రూప్ బి ఆఫీసర్స్కి సంబంధించినంత వరకు రీజనల్ అలాట్మెంట్ ఇస్తారు ఫ్రెండ్స్, సర్కిల్ ఆఫీస్ వారు. ఆ తర్వాత రీజనల్ ఆఫీస్ వాళ్ళు అంటే పిఎంజీ గారు వీరికి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వారి రీజియన్లో ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో వీరు ఇచ్చినటువంటి ఆఫీసర్లు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని బేస్ చేసుకొని సో దానిలో మళ్ళీ సీనియారిటీని కన్సిడర్ చేసి సో దానికి అనుగుణంగా వారికి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈ 12 మంది అతి త్వరలో మన ఏపీ సర్కిల్లో ఛార్జ్ తీసుకోబోతున్నారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి రీజనల్ అలాట్మెంట్ జరిగింది. అతి త్వరలో రీజనల్ నుంచి ఏ డివిజన్కి వీరిని వేస్తారు అనేటువంటి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తారు. ఆ తర్వాత వారు వెళ్ళి ఆ యొక్క పోస్టుల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మన ఏపీ సర్కిల్లో దాదాపుగా గ్రూప్ బి పోస్టులన్నీ కూడా ఫిలప్ అయిపోతాయి. ప్రతి డివిజన్లో కూడా రెగ్యులర్ గ్రూప్ బి ఆఫీసర్స్ అందరూ కూడా ఛార్జ్ తీసుకుంటారు. సో రెగ్యులర్ గ్రూప్ బి ఆఫీసర్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు